మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ 8186959697. ఈ రోజుల్లో ఫోన్ వాడనిదెవరు? అయితే మనకొచ్చే ఫోన్ కాల్స్ లో పనికి మాలినవే ఎక్కువ. మన బంధువులు, కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ చేసే కంటే కాల్ సెంటర్ల నుంచే ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి. బ్యాంక్, ఫైనాన్స్ సంస్థలేమో లోన్స్ అంటూ ఊరిస్తాయి. సైబర్ నేరగాళ్లేమో మాటల్లో పెట్టి మాయ చేసి ముంచేస్తుంటారు. దీనంతటికీ మూలం ఫోన్ నంబర్లలోనే ఉంది. అందుకే స్పామ్ కాల్స్ పై సీరియస్ అయింది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య స్పామ్ కాల్స్. రోజంతా ఏదో రూపంలో స్పామ్ కాల్స్ వస్తూనే ఉంటాయి. ఇక మీదట అపరిచితుల నుంచి మీకు ఫోన్ కాల్స్ రావు. కేవలం రిజిస్టర్ చేసుకున్న కంపెనీల కాల్స్ మాత్రమే వస్తాయి. సైబర్ నేరగాళ్ల స్పామ్ కాల్స్ ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేసి అమాయకులను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు కొట్టేస్తున్నారు. మనకు తెలియకుండానే మన ఫోన్లను హ్యాక్ చేసి అకౌంట్లో ఉన్న డబ్బులు నొక్కేస్తున్నారు. ప్రతినిత్యం కొన్ని వందల కోట్ల రూపాయలను సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లను కట్టడి చేసేందుకు ఒకే ఒక్క మార్గం సిమ్ కార్డు. సిమ్ కార్డు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకే కొత్త ప్లాన్తో ముందుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. గుర్తు తెలియని వ్యక్తులు బల్క్ గా సిమ్ కార్డులను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకుని ఆ నెంబర్ల నుంచి నేరాలకు పాల్పడుతున్నారు. వ్యక్తిగతంగా తీసుకున్న సిమ్ కార్డుల నుంచి ఎవరైనా వ్యాపార ప్రచారాలు, సైబర్ నేరాలు లేదా ఇతరేతర వాటికి ఉపయోగిస్తే ఆ సిమ్ కార్డులను వెంటనే బ్లాక్ చేస్తారు. దాంతో పాటుగా వ్యక్తులపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. ఇక మీదట ఎవరికైనా వ్యాపార సంబంధమైన కాల్స్ చేయాలంటే కంపెనీ రిజిస్టార్స్ లో నమోదైన వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని కేంద్రం తెలిపింది. ఫేక్ కాల్స్ ద్వారా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఫేక్ కాల్స్ ని అరికట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా దృష్టి సారించింది. ఫేక్ కాల్స్, మెసేజ్ల వంటి సైబర్ క్రైమ్లను ఎదుర్కొనేందుకు లక్షల్లో మొబైల్ నెంబర్లను బ్లాక్ చేసింది ట్రాయ్. వీటితో పాటు అనేక మార్కెటింగ్ సర్వీస్ ప్రొవైడర్లను కూడా బ్లాక్ చేశారు. 2,75,000 మొబైల్ నెంబర్లను టెలికాం కంపెనీలు బ్లాక్ చేశాయి. మరో 50 సంస్థలను నిషేధిత జాబితాలో చేర్చాయి. అన్ రిజిస్టర్డ్ టెలిమార్కెట్లపై చర్యలు తీసుకోవాలన్న ట్రాయ్ ఆదేశాల మేరకు టెల్కోలు ఈ చర్యలు చేపట్టాయి. దేశంలో స్పామ్ కాల్స్ బెడద ఎక్కువైందని ట్రాయ్ చెబుతోంది. 2024 ఏడాది తొలి అర్ధభాగంలోనే అన్ రిజిస్టర్డ్ టెలిమార్కెటర్లపై మొత్తం 7.9 లక్షల ఫిర్యాదులు అందాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఆయా కాల్స్ ను తక్షణమే నిలిపివేయాలని టెలికాం కంపెనీలకు ఆగస్టు 13న ఆదేశాలు జారీ చేసినట్టు గుర్తు చేసింది. ఇందులో భాగంగా 2,75,000 మొబైల్ నెంబర్లను బ్లాక్ చేయడమే కాకుండా టెలికాం వనరులను దుర్వినియోగం చేస్తున్న 50 సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టినట్టు ట్రాయ్ వివరించింది. పెరుగుతున్న ఫేక్ టెలిమార్కెటింగ్ సమస్య గురించి ట్రాయ్ యాక్సెస్ సర్వీస్ ప్రొవైడర్లను హెచ్చరిస్తూనే వస్తోంది. 2024 మొదటి 6 నెలల్లో స్పామ్ కాల్స్ భారీగా పెరిగినట్టు ట్రాయ్ తెలిపింది. దీంతో ఆగస్టు 13న అన్ని యాక్సెస్ ప్రొవైడర్లకు కఠిన ఆదేశాలు జారీ చేసింది ట్రాయ్. PRI, SIP లేదా ఇతర టెలికాం ఉపయోగించుకుంటున్న అన్ రిజిస్టర్డ్ సంస్థల నుంచి ప్రచార వాయిస్ కాల్స్ ని తక్షణమే నిలిపివేయాలని సూచించింది. మరోవైపు అక్టోబర్ 1 నుంచి ట్రాయ్ కొత్త నిబంధనలను అమలు చేయనుంది. కొత్త నిబంధనల ప్రకారం వైట్ లిస్ట్ అనుమతి లేకుండా టెలిమార్కెటర్లు URL లేదా లింక్ మెసేజ్లను కస్టమర్లకు పంపకుండా నిషేధిస్తుంది. టెలిమార్కెటింగ్ ఛానల్ దుర్వినియోగం కాకుండా ఈ చర్యలు చేపడుతోంది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ.